నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి మచిలీపట్నానికి అతి దగ్గరలో ఉన్న చిన్నాపురంలో అయితే ఉన్నానండి. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి న్యూగా లాంచ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎండీ గారు అయితే మనతో పాటు ప్రజెంట్ ఉన్నారండి. వారి మాటల్లోనే ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్, మీరు ఈ ప్రాజెక్ట్ అనేది న్యూగా లాంచ్ చేశారు కదా, దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ యాక్చువల్గా ఇది 4 acres లో ప్లేస్ అయి ఉందండి ఈ ప్రాజెక్ట్. దీంట్లో వచ్చేసి అన్ని మనం ఈస్ట్ అండ్ వెస్ట్ అలాగే నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ కింద ప్లాట్లు డివైడ్ చేయడం జరిగిందండి. ఇది మనకి మచిలీపట్నం సౌత్ జోన్ లో ఉన్న చిన్నాపురం విలేజ్ లో ఉంటుందండి. ఇది మీరు చూస్తున్నారు కదండి, ఈ రోడ్డు చిన్నాపురం టు హంసల్ది వెళ్ళే రోడ్ అండి. ఇప్పుడు కొబ్బరి చెట్ల దగ్గర ఇప్పుడు ఆటో వెళ్తాను చూడండి, ఆ రోడ్డు చిన్నాపురం టు హంసల్ది వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనం ఈ ప్రాజెక్ట్ ఉందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఊరు నానుకొని ఉంటుందండి. దీంట్లో ఉన్న బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే, నేను ఒక ఓపెన్ ప్లాట్ కిందే కాకుండా గెస్ట్ హౌస్ కూడా ప్లానింగ్ ఉన్నాయండి. మీరు ఓన్లీ ఓపెన్ ప్లాట్ సేల్ చేయడమే కాకుండా ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. గెస్ట్ హౌస్ వచ్చేసి 150 గజాల్లో 15 లక్షలు అండి. ఓకే సార్, ఇక్కడ ప్రైస్ అన్నది ఎంత కోట్ చేశారు? టోటల్ గా దీని ప్రాజెక్ట్ యొక్క విస్తీర్ణం ఎంత? సార్ ప్రెసెంట్ నేను కోట్ చేసే ప్రైస్ ప్రీ లాంచింగ్ కింద ఇది మనకి మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. 3,999 అండి స్క్వేర్ యార్డ్ వచ్చేసి. దీనికి నేను బ్యాంక్ లోన్ మీకు అప్ టు 50% మీకు బ్యాంక్ లోన్ ఇస్తాను. ఎంత వరకు వస్తుంది? గజానికి 2,000 వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. 2,000 వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 4 ఎకరాలండి. ఈ 4 ఎకరాల్లోనూ మనం మినిమం 120 గజాల నుంచి ఒక లో బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ఇస్తున్నామండి ప్లాట్స్. ఓకే, విన్నారు కదండి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎండి గారి మాటల్లో. ఈ ప్రాజెక్ట్ విస్తీర్ణం అయితే సుమారుగా మనకి 4 ఎకరాల్లో అయితే ఇది వేయడం జరిగిందండి. అండ్ అంతేకాకుండా వీరి మెయిన్ కాన్సెప్ట్ కూడా మీరు విన్నారు కదా, ఇక్కడ ఓపెన్ ప్లాట్సే కాకుండా మనకి ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా వారు నిర్మించి మంత్లీ మనకి ఇన్కమ్ అన్నది జనరేట్ చేసి అయితే వారు ఇస్తారని చెప్పి నేను అంటున్నారండి. ఇక వీరి కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే, ఇక్కడ సరౌండింగ్ వచ్చేసి మనకి ఆక్వా ఫార్మింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. సో వారికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇక్కడ ప్లాట్స్ కానీ లేదనుకుంటే గెస్ట్ హౌస్ కానీ అందుబాటులో ఉండాలని చెప్పి వారైతే ఇక్కడ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మచిలీపట్నానికి దగ్గరలో ఎవరైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా లేదా గెస్ట్ హౌస్ అన్నది ఒకటి మీరు తీసుకోవాలని చెప్పి ప్లానింగ్ లో ఉన్నా సరే మీరు ఒకసారి ఈ ప్రాజెక్ట్ ని సందర్శించగలరండి. ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్ గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా లేదా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ ని సంప్రదించగలరండి. థ్యాంక్ యూ.